హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ ఫుల్ కాళ్ళు బాగా గుంజుతున్నాయి అనేసి కాళ్ళు తెచ్చినాం అనమాట. చాలా బాగుంది. ఇంకా పాయలాగా అయితే చేసేసిన, సూప్ లాగా చేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇట్లా కుక్కర్లో పెట్టేసి మొత్తం 5 విజిల్స్ వచ్చేదాకా వేసుకున్నా. ఇంకా జ్యూస్ మొత్తం సగం తాగిన. ఫుల్ కారం మిరియాలు దంచిన అనమాట. మొత్తం అది లేచి ఫుల్ కారం అయింది. సూపర్ ఉంది. వేడి వేడిగా సూప్ తాగుతుంటే మస్తు అనిపించి ఫస్ట్ టైం తాగడం అది. ఇంకా కర్రీ అయితే ఏం చేయాలని ఇట్లా ఉల్లిగడ్డ టమాటా వేసి ఇక ఖరాబ్ చేసుడు ఎందుకని ఇట్లా కర్రీలాగా చేసిన. ఇంకా ఇది కూడా సూపర్ అయ్యింది. ఆయననే చేసిండు, మా ఆయన. ఇది మస్తు అయ్యిందనమాట. ఇంకా చపాతీలకి అవిటికి ఇక దీంతోనే తినేసినాను. చాలా బాగుంది. ఇంకా రెసిపీ అయితే నేను పూర్తిగా చూపించలేదు. ఫీవర్ వచ్చింది బాగా. ఫీవరు, కాళ్ళు గుంజుడు మస్తు ఇబ్బంది అయింది. చిన్న పాపకి అయిపోయింది, నాకు స్టార్ట్ అయింది ఫీవర్. ఇంకా మొత్తం వీడియో అయితే చూపించలేదు. ఇంకా ఇంట్లోనే గ్లూకోజ్లో ఎక్కించుకున్నా. ఇంకా అది కూడా చూపించలేదు. ఇక లెంత్ వీడియో చూపిద్దామనేసి ఇంకా ఇదంతా ప్రాసెస్ సండే రోజు ఏమేమి చేసినా మొత్తం చూపిస్తున్నాను. ఇంకా ఇదైతే కుక్కర్లో వేసి మొత్తం ఇట్లా పాయ మొత్తం సూప్ లాగా చేసేసుకొని ఫస్ట్ తాగేసిన అనమాట. ఇద్దరం తాగినాము. ఇంకా కర్రీ అయితే తనే చేసేసుకున్నాడు. బాగుంది. ఎట్లుంటుంది. ఇంకా ఇదైతే ఇట్లా పసుపు, అల్లం వెల్లిగడ్డ, మొత్తం మిరియాలు, మసాలా అంతా కలిపేసి ఇట్లా కుక్కర్లో అయితే వేసేసుకున్నా. ఉల్లిగడ్డ కూడా వేసుకున్నా, పచ్చిమిరపకాయలు వేసిన, కారం పొడి వేయలేదు. కారం పొడి వేస్తే టేస్ట్ ఉండదు కదా. ఇంకా నేనైతే పచ్చిమిరపకాయలు వేసి మంచిగా పెట్టేసిన అనమాట. కారం బాప్రే, మసాలా కారం, మిరియాల కారమే సూపర్ ఉంది. ఇంకా దెబ్బకి సర్ది తక్కువవుతుంది అట్లా వేసేసిన నేను. మస్తు అనిపించింది. ఇంకా సూప్ అయితే తాగేస్తున్నాము. ఇద్దరం కూర్చొని తాగుతున్నాము. ఇట్లా సిప్ చేస్తుంటేనే ఫుల్ గొంతులో మండింది. మిరియాలు ఉన్నాయి దాంట్లో. అట్లానే వేసేసుకొని తాగేస్తున్నాను అనమాట. అట్లా తాగితే జర గట్టిగా ఉంటారు కదా, అందుకని. అంటే వీక్లీ వన్స్ అన్నా తినాలి, అది తాగాలి. సూపర్, హెల్త్కి మంచిదంట. అందుకని ఏమనిపించింది, తాగాలని అనిపించింది. ఇంకా తెప్పించేసిన. 4 లెగ్స్కి 400 అంట. 350 ఏమన్నా. బాగానే రేటు ఉంది. అసలు ఇంత రేటు ఉంటుందంటే అసలు అనుకోలేదు. 4 కాళ్ళకి 350 ఏమన్నాడు. సరే తీసుకున్నాడు. ఇంకా వీళ్ళకి తాగుగా అంటే అస్సలు తాగట్లేదు. మస్తు జిద్దు చేసింది. ఇక మేమైతే తాగేసినాము. చూసారు కదా, ఇట్లా వేసేసుకున్నాను నేనైతే. ఇట్లా వేసి తాగేసుకున్నా. బాగుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఇంకా కర్రీ చేసిన అని చెప్పిన కదా, ఈ కర్రీ అయితే పెట్టేసిండు. ఇంకా నాకైతే మంచిగా అనిపించింది కర్రీ ప్లస్ మళ్ళీ ఇంకొకటి సూపు, రెండు ఒక్కసారి అయినాయి కదా. ఇంకా సూపర్ అనిపించింది. ఇక నేను ఇస్తున్నాను. మా ఆయన అంటుండు, జ్వరం తక్కువైందా లాగిస్తున్నావు అని అంటుండు. అంటే నిన్న మొన్న చేదు అనిపించింది. అసలు తినబుద్ధి కాలేదు. మస్తు చేదు నోరంతా అసలు టేస్టే లేదు. ఇవాళ జర్ర మంచిగా అనిపించింది. అంటే టేస్ట్ వచ్చింది అనమాట నోటికి. అట్లా తినేసిన. నిన్న మొన్న అస్సలు తినలేదు. మస్తు చేదంటే విపరీత. అసలు నాకు ఎప్పుడు కాలేదు అట్లా. అంత చేదని, అంత జ్వరం, చిన్నప్పటి నుంచి అంత జ్వరం వచ్చినా అంత చేదు లేకుండే. ఈసారి బాగా మస్తు చేదయింది. అసలు 4 days నుంచి పుతకంత మా లక్కీ ఎంత తింటుందో అంత తిన్నా నేను. అంత పుతకంత తిన్నా అనమాట. ఇంకా ఫైనల్గా లక్కీకి అయితే బ్యాచ్ అయితే వచ్చింది, ఫస్ట్ క్లాస్ బ్యాచ్. నేను అనుకోలేదు అస్సలు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా చూపించి బ్యాచ్ ఇచ్చారనమాట. చాలా బాగుంది. కీప్ ఇట్ అప్ లక్కీ. థ్యాంక్ యూ సో మచ్.